గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను మీ బాలాజీ చిరబైన. మీరు చూస్తున్నారు డు ఆర్ డై ఛానల్. ఇప్పుడే మీరు మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ రెడ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఇది 3వ క్లాస్. ఎవరైతే గత వీడియోలు చూడలేదో ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ పై మీరు ప్రెస్ చేసి ఆ వీడియోని పొందవచ్చు. అది చూసిన తర్వాత చూస్తే ఈ క్లాస్ ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అయితే విషయాలకు వెళ్తే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రధానంగా ఒక కొత్త మెథడ్లో కొత్త విధానంలో మీకు తెలియజేసే ప్రయత్నంగా బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా డివైడ్ చేయడం జరిగింది. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ పరిణామక్రమం, ఆ చట్టాలు ప్లస్ రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అది చదువుతాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 1950 జనవరి 26 నాడు ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగం గురించి అంటే 395 ఆర్టికల్లు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెరిగినటువంటి ఆర్టికల్స్, అదేవిధంగా పెరిగినటువంటి పార్ట్స్, అదేవిధంగా పెరిగినటువంటి షెడ్యూల్స్, దాంతోపాటు భారతీయ ప్రజల మనోభావాలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని మార్చుకున్నప్పుడు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు. అవి ఇప్పటి వరకు 102 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి. ఆ 102లో మనం కాంటెంపరీ ఇష్యూస్కి ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి వెనక నుంచి ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. చాలామంది వీడియోలో స్పీడ్గా చెప్తున్నారు సార్, కొంత స్లోగా చేయండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంత తగ్గించే ప్రయత్నం అయితే చేస్తా. కాకపోతే మరీ స్లో విధానం అనేది వీడియోకు పనిచేయదు. బయట క్లాసుల్లో ఏదైనా మాట్లాడితే సరిపోతుంది, కానీ వీడియోలో మీరు ఇంత ఎంబీ వెచ్చించి మా వీడియోలు చూస్తున్నప్పుడు మీకు స్టఫ్ అందియాలన్న ఉద్దేశమే మాకు ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం మాకు ఉండదు. ఎవరైతే ఇంకా కూడా స్పీడ్ అవుతుంది అని అనుకుంటారో వాళ్ళు కొంత రెండవసారి ప్లేబ్యాక్ మెథడ్ మళ్ళీ రెండవసారి వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీడియోలో తక్కువ నిడివిలో ఎక్కువ సబ్జెక్ట్ని మీకు అందించే ప్రయత్నంలో భాగంగా స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను చాలా స్లోగా కూడా చెప్తాను. చూడండి, నాకు గత వీడియోల్లో చాలా స్లోగా చెప్పినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. కాకపోతే క్లాస్ అనేది నిడివి ఎక్కువైతుంది కాబట్టి తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ రోజు వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి నిన్న ఆల్రెడీ మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి చెప్పినాం. రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలేంటి, ఆ రెగ్యులేటింగ్ యాక్ట్లో లోపాలను సవరిస్తూ తీసుకొచ్చినటువంటి ఫిట్స్ ఇండియా చట్టం ఏంటి అని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ రోజు మాత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మొదలు పెడదాం. ఇది మొదలుపెట్టిన తర్వాత రెగ్యులేటింగ్ యాక్ట్ లోపాలు, ఫిట్స్ ఇండియా చట్టంలో ఉన్నటువంటి విషయాలు చూద్దాం. ముందుగా భారత రాజ్యాంగం అనేది ఎప్పుడైతే 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిందో, 1949 నవంబర్ 26 రాయబడిందో, ఆ కాలానికి ఇక్కడ ఉన్నటువంటి 22 పార్ట్స్ ఉన్నాయి. 22 పార్ట్స్ అంటే ఈ విధంగా భారత రాజ్యాంగంలో ప్రావేశిక తరువాత ఆ నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా వేయబడి ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 ఈ విధంగా వస్తుందండి. పార్ట్ 3 ఈ విధంగా వేయబడి ఉంటుంది. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా ఉన్నటువంటి ఇప్పటికైతే 25 భాగాలు, నాడు 1950 జనవరి 26 నాటికైతే 1950 జనవరి 26 నాటికైతే 22 భాగాలు. వాటికి వివరణాత్మకంగా, వాటిని కులంకుశంగా, వాటిని సూక్ష్మంగా వివరించినటువంటి అధికరణ లేదా ప్రకరణ లేదా అనుచ్ఛేదం లేదా ఆర్టికల్ని పిలవడం జరుగుతుంది. వాటిని ఉదాహరణ పార్ట్ 1 ఉందని అనుకుందాం. పార్ట్ 1కు 1 నుంచి 4 ఆర్టికల్ వివరణ ఇస్తాయి. పార్ట్ 1కు 1 నుంచి 4 ఆర్టికల్. పార్ట్ 2 ఉందనుకోండి 5 నుంచి 11 ఆర్టికల్ వివరణ ఇస్తాయి. 5 నుంచి 11 ఆర్టికల్ వివరణ ఇస్తాయి. పార్ట్ 3 ఉందనుకోండి 12 నుంచి 35 ఆర్టికల్ వివరణ ఇస్తాయి. 12 నుంచి 35 ఆర్టికల్. పార్ట్ 4 ఉందనుకోండి 36 నుంచి 51 వరకు వివరణ ఇస్తాయి. అయితే ఇది అన్నట్టు. ఇప్పుడు మనం ఒకసారి ఈ పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి, పార్ట్ 3 ఏంటి, 4 ఏంటి, అసలు ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏ ఓరియంటేషన్లో ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంది అనేది ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో అన్ఇంపార్టెంట్ వైపు వెళ్దాం, ఎలిమినేషన్ మెథడ్ వైపు వెళ్దాం. ఎలిమినేషన్ కొన్ని అవసరం విషయాలే చదవద్దని చెప్తాం, కొన్ని మాత్రం లైట్ ఒకసారి చదవాలి, కొన్ని మాత్రం అనేక సార్లు రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. భారత రాజ్యాంగం 20 ప్రస్తుతానికైతే 25 భాగాలను 1950 జనవరి 26కి అయితే 22 భాగాలను. దాంట్లో ఫస్ట్ భాగం పార్ట్ 1 భారత భూభాగ పరిధి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. పార్ట్ 1 ఏం చెప్తుందండి? భారత భూభాగ పరిధి
నాకు ఎక్కడ చెప్పినటువంటి అనుభవం లేదు, కాబట్టి నాకు బోర్డుపై రైటింగ్ అనేది కొంత తక్కువ కావచ్చు. 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అనే విషయాన్ని గురించి చెప్పేదే పార్ట్ 1. పార్ట్ 1 ఏం చెప్తుంది? ఎగ్జామినేషన్లో ఆ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మారుతున్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాతావరణానికి అనుగుణంగా ఆ క్వశ్చన్ పడే విధానం ఏ విధంగా ఉంటుందంటే, వాక్యం ఏ పార్ట్ 1 అనేది భారత భూభాగ పరిధి 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా తెలుపబడింది. వాక్యం ఏ సరైనదా కాదా ఈ విధానంలో అడగడం జరుగుతుంది. పార్ట్ 1 భారత భూభాగ పరిధి 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఈ 1 నుంచి 4 ఆర్టికల్ వివరిస్తాయి. ఇది కరెక్టా కాదా ఈ ఓరియంటేషన్లో బిట్ అనేది రావడం జరుగుతుంది. పార్ట్ 1 గురించి వివరణాత్మకంగా తెలియజేసే ఆర్టికల్స్ 1 నుంచి 4 ఆర్టికల్స్. భారత భూభాగ పరిధి 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు 29 రాష్ట్రాలు, 28 కాదు, తెలంగాణ ఏర్పడేది కాబట్టి మళ్ళీ మనం మర్చిపోయి 28 రాష్ట్రాలు అంటున్నా. పార్ట్ 2 భారత పౌరసత్వం అని గుర్తుపెట్టుకోండి. పార్ట్ 2 ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో పౌరసత్వం వచ్చేసి 5 నుంచి 11 ఆర్టికల్ తెలియజేస్తాయి. 5 నుంచి 11 ఆర్టికల్ తెలియజేస్తాయి. చూడండి ఒకసారి నీట్గా రాయడం చేస్తా. పార్ట్ 1 అయితేనేమో 1 నుంచి 4 ఆర్టికల్, పార్ట్ 2 అయితేనేమో 5 నుంచి 11 ఆర్టికల్స్. అంటే పార్ట్ 1 ఆర్టికల్ భారత భూభాగ పరిధి గురించే, 2 ఆర్టికల్ దీని గురించే, 3 ఆర్టికల్ దీని గురించే, 4th ఆర్టికల్ కూడా పార్ట్ 1 గురించే. పార్ట్ 2 గురించి 5th ఆర్టికల్ పార్ట్ 2 గురించే, 6th, 7th, 8th, 9th, 10th, 11th అంటే 11th వరకు పౌరసత్వం గురించి, భారతీయ పౌరసత్వం గురించి తెలియజేస్తాయి. ఇది పార్ట్ 2. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అంటాం, FR అంటాం, లేదా ప్రాథమిక హక్కులు అంటాం. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అంటాం లేదా FR అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి భాగం. ఇది దాదాపు కొన్ని ఎగ్జామ్స్లో 15 నుంచి 20 మార్కులు, ఒక 75 మార్కుల ఎగ్జామినేషన్ పేపర్లో కానీ, ఒక 50 నుంచి 60 మార్కులు వచ్చేటటువంటి ఎగ్జామినేషన్ పేపర్లో కానీ దాదాపుగా 20-25 మార్కులు కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2011, 2012 ఆ టైం గ్రూప్ 2 ప్యాటర్న్ విషయంలో దాదాపుగా 18 మార్కులు ఒక ప్రాథమిక హక్కుల నుంచే వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్ ఏరియా ఇది. ప్రతి అంశం, ప్రతి విషయం, దీనికి సంబంధించిన ప్రతి వివరణాత్మకంగా ఇచ్చినటువంటి ఏ పుస్తకమైనా ఒక 2-3 పుస్తకాలు చదివినా తప్పులేదు. ప్రాథమిక హక్కుల గురించి చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్ విషయం ఇది. FR ఫండమెంటల్ రైట్స్ 12 నుంచి 35 ఆర్టికల్స్ తెలియజేస్తుందండి. FR అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి? 12 నుంచి 35 ఆర్టికల్. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తుంది. పార్ట్ 2 పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. పార్ట్ 1 భారత భూభాగ పరిధి 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అన్న విషయం తెలియజేస్తుంది. పార్ట్ 4 వచ్చేసి DP అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు. అంటే ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్, ఆదేశిక సూత్రాలు. FR ఫండమెంటల్ రైట్స్ మాత్రం ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, గొప్ప స్వేచ్ఛ, గొప్ప వరం. ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రజలకు ఇవ్వబడ్డది. DP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా నిర్దేశక నియమాలు అనేది ప్రభుత్వాలకు ఇవ్వబడ్డాయి. ప్రభుత్వాలు ప్రజల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళ ప్రజా సంక్షేమం ఏ విధంగా అందియాలి అని తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే పార్ట్ 4లో ఉన్నటువంటి DPలు లేదా నిర్దేశక నియమాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా ఆదేశిక సూత్రాలు. పార్ట్ 4 వచ్చేసి 36 ఆర్టికల్స్ నుంచి 51 ఆర్టికల్స్ వరకు, 51 ఆర్టికల్స్ మధ్యన పార్ట్ 4 గురించి వివరించడం జరిగింది. అయితే పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్, పార్ట్ 4A ఉంటుంది. పార్ట్ 4A ఉంటుంది కానీ ఈ పార్ట్ 4A అనేది మనం ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం కదా. అంటే దాని అర్థమైంది, ఎప్పుడైతే 1950 జనవరి 26 ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేర్చినటువంటి ఈ అప్పుడు ఉన్నటువంటి 22 అన్నాం, వచ్చిన తర్వాత ఉన్నటువంటి 25 అంటే ఇంకా 3 భాగాలు అంటున్నాం కదా. ఆ 3 భాగాల్లో ఒకటి చేర్చినటువంటి భాగమే పార్ట్ 4A. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ మేడం చేర్చింది. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. 3వ భాగంలో ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్, 4వ భాగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు. ఇది 4Aలో ఉన్నటువంటి 4వ భాగంలో నిర్దేశక నియమాలు, 4Aలో ఉన్నాయి మాత్రం ఫండమెంటల్ డ్యూటీస్.
42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇందిరాగాంధీ గవర్నమెంట్ పొందుపరచడం జరిగింది. అయితే ఈ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఈ విధంగా చేర్చిన తర్వాత ఇంతవరకు ఏదైతే ఉందో ఈ 4A 42వ రాజ్యాంగ సవరణ 1976 అన్నాం కదా. సో ఇది అన్నట్టు ఇది యాక్చువల్గా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదువుతాం. జనరల్గా ఇప్పుడు మీకు ఓరియంటేషన్ ఏందనేది కొంతమంది ఏమనుకుంటారంటే సార్ 4A బాగా మర్చిపోయింది ఇక్కడ అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ వీడియోలోనే అలాంటి భావజాలం రావద్దు మీకు అన్న ఉద్దేశంలో నేను ఇది చెప్పడం జరిగింది. సో ఇది అన్నట్టు ఈ రోజు వరకు అయితే ఈ పార్ట్ 5 వరకు ఈ భారత రాజ్యాంగంలో ఈ పార్ట్ 5 వరకు మేము చెప్పింది మీ మెదడులో నిక్షిప్తం చేసుకోండి. పార్ట్ 1 భారత భూభాగ పరిధి 28 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు 1 నుంచి 4 ఆర్టికల్స్. పార్ట్ 2 పౌరసత్వం 5 నుంచి 11 ఆర్టికల్స్. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ 12 నుంచి 35 ఆర్టికల్స్ వివరిస్తాయి. పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా అదే నిర్దేశక నియమాలు ఆదేశక సూత్రాలు అంటున్నాం 36 నుంచి 51 వరకు వివరిస్తాయి. అదేవిధంగా పార్ట్ 4A 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 51A ఆర్టికల్ చేర్చారు. 1976లో చేర్చారు. ఇది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి వివరిస్తాయి. పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. దీంట్లో అధ్యాయాలు ఉంటాయి. అది భవిష్యత్తులో ముందు క్లాసులో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 52 నుంచి 151 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. ఇంతవరకు మీ మెదడులో నిక్షిప్తమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫిట్స్ ఇండియా యాక్ట్ గురించి చూద్దాం. కొద్దిగా రోజు కొంత నేర్చుకొని ఎప్పుడైతే నా క్లాస్ వింటారో ఆ క్లాస్లోనే మీకు దాదాపుగా మీ మెదడులో నిక్షిప్తం కావాల్సిన అవసరం ఉంది. మీరు కొత్తగా మళ్ళీ చదవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. దాదాపుగా క్లాస్ని బాగా వినే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పినాం. ఎవరన్నా కొత్తగా నా వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే వాళ్ళు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ 73 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అప్పటికి ఉన్నటువంటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ చేసినటువంటి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఒక 2-3 లోపాలు ఉన్నాయి. ఆశించిన నియంత్రణ రాలేదు. ఆశించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దీనిపై ఆశించిన నియంత్రణ జరగలేదు. ఇది ఒక ప్రధానమైన లోపం 73 రెగ్యులేటింగ్ యాక్ట్లో. అదేవిధంగా రెండవది అధికార సమతుల్యత జరగలేదు. అంటే ఈ కార్యనిర్వాహక మండలి 1+4 అన్నారు కదా, అది ఒకటి అధికార సమతుల్యత. ఈ 1+4 ఏదైతే ఉందో వాళ్ళకు ఒక స్పష్టత అనేది ఆ కార్యనిర్వాహక మండలి మిగతా ప్రెసిడెన్సీల మీద ఒక స్పష్టమైన అధికారం అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ పరిధి ఎంత అనేది రాలేదన్నట్టు. కార్యనిర్వాహక మండలికి ఉన్నటువంటి ఆ అధికార సమతుల్యత అనేది జరగలేదు. ఆ నిజంగా ఎంతవరకు తమ బార్డర్స్ ఎంతవరకు తమ అధికారం ఉందనేది ఆ కార్యనిర్వాహక మండలి ముందు మన 73 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏదైతే ఏర్పడిందో 1+4 దానికి సంబంధించింది. సో ఇది ఒక అధికార సమతుల్యత అనేది జరగలేదు. ఇక మూడవది వచ్చేసి కేంద్రీకృత పాలన అనుకున్నంతగా జరగలేదు. అంటే దాని కేంద్రీకృత పాలన అంటే ప్రెసిడెన్సీ అని దీంట్లో భాగంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బొంబాయి ప్రెసిడెన్సీ కావచ్చు, మద్రాస్ ప్రెసిడెన్సీ కావచ్చు, ఈ రెండు కూడా బెంగాల్ పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పుడు దానికి కేంద్రీకృత పాలనగా చెప్పుకోవడం జరిగింది ఈ మొట్టమొదటి రెగ్యులేటింగ్ చట్టాన్ని. కానీ అది కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ప్రధానంగా 3 విషయాలు చూడండి. ఆశించిన కేంద్రీకృత పాలన జరగలేదు, ఆశించిన అధికార సమతుల్యత జరగలేదు, ఆశించిన నియంత్రణ క్రమబద్ధీకరణ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆశించిన నియంత్రణ జరగలేదు. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్లోని ప్రధాన లోపాలు. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రధాన లోపాలని సవరిస్తూ అప్పటికి ఉన్నటువంటి మళ్ళీ 1784కు బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం ఫిట్స్ అప్పుడు బ్రిటన్ ప్రధాని విలియం ఫిట్స్ గారు తన పేరు మీద అతను చేశారు కాబట్టి ఈ చట్టం అతని పేరు మీదనే విలియం ఫిట్స్ చట్టం అంటాం దీన్ని. విలియం ఫిట్స్ ఇది 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్ అంటాం. 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్. దీన్ని ఎందుకు చేశారు ఫిట్స్ ఇండియా యాక్ట్ అంటే ఫిట్స్ ఇండియా యాక్ట్ని చేయడానికి ప్రధాన కారణం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఫిట్స్ ఇండియా యాక్ట్. అయితే దీంట్లో వచ్చినటువంటి మరి అంశాలు ఏంటి అనంటే కార్యనిర్వాహక పరిధికి స్పష్టమైన కార్యనిర్వాహక మండలి ఏదైతే ఉందో రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏదైతే కార్యనిర్వాహక మండలిగా 1+4గా నిర్దేశించారో ఆ 1+4లో భాగంగా ఇక్కడ దీనికి ఒక స్పష్టమైన పరిధి అనేది కల్పించడం జరిగింది. అది లోపం. దాంట్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఇక్కడ సవరించడం జరిగింది. వీటికి అధికార పరిధి అనేది స్పష్టంగా ఈ కార్యనిర్వాహక మండలికి అధికార పరిధి అనేది స్పష్టత అనేది ఏర్పడింది. ఇది ఫిట్స్ ఇండియా చట్టంలో. ఇది ఒకటవది. రెండవది కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి 1+4ని 1+3గా గుర్తించడం జరిగింది. అంటే అప్పుడు 4 సభ్యులు ఉంటే ఇప్పుడు 3 సభ్యులు మాత్రమే చేయడం జరిగింది.
నలుగురు ఉంటే ఇక్కడ ముగ్గురు మాత్రం చేయడం జరిగింది. కార్యనిర్వాహక మండలికి స్పష్టమైన ప్రెసిడెన్సీల మీద స్పష్టమైన అధికారాన్ని కల్పించడం జరిగింది. ఇక మూడోది వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిట్స్ ఇండియా చట్టంలో ఇదే అసలు మొట్టమొదటి ఇంపార్టెంట్ బిట్ ఇదే. ఇక్కడి నుంచే వస్తే బిట్ ఇన్నే రావాలి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని సృష్టించారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన విభాగాన్ని సృష్టించి, అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బీసీ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన విభాగాన్ని సృష్టించి దీనికి రాజకీయ వ్యవహారాలు, భారత్లో రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన విషయాల భాగంగా దీనికి అప్పగించడం జరిగింది. రాజకీయ వ్యవహారాలు అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని రాజకీయ వ్యవహారాలకు గాను అప్పటికే 73 రెగ్యులేటింగ్ యాక్ట్ నాటికే ఉన్నటువంటి కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్స్, దాన్ని సిడిగా అనుకోండి, బీసీడీగా అనుకోండి. అంటే బిజినెస్కు కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్స్, దీన్ని పీబీసీగా అనుకోండి. పొలిటికల్కు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, పీబీసీ బీసీడీ. పొలిటికల్కు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బిజినెస్కు కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్. ఇది కంపల్సరీ ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ వ్యవహారాలను బీసీడీ పీబీసీగా, అంటే పొలిటికల్ వ్యవహారాలకు సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్గా, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్గా ఏర్పడడం వల్ల భారతదేశంలో ఫిట్స్ ఇండియా చట్టాన్ని 1784 ఫిట్స్ ఇండియా చట్టం ఏదైతుందో దీనిని భారతదేశంలో ద్వంద్వ పాలనకు పునాదిగా చెప్పుకోవచ్చు. ద్వంద్వ పాలనకు పునాదిగా చెప్పుకున్నటువంటి చట్టం ఏంటంటే అంటే 1784 ఫిట్స్ ఇండియా చట్టం. మొట్టమొదటి భారత్లో లిఖితపూర్వక చట్టం ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ సంబంధించిన సమాచారం, రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలు, అదేవిధంగా 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్ సంబంధించిన సమాచారం. ఇంకా దీని తర్వాత మనం చూడాల్సినవి ఇక 1793 మొదటి చార్టర్ చట్టం, 1813 రెండవ చార్టర్ చట్టం, 1833 మూడవ చార్టర్ చట్టం, 1853 నాలుగవ చార్టర్ చట్టం. ఈ 4 చార్టర్ చట్టాల గురించి రేపు ఎక్కడ ఇంపార్టెంట్, ఎక్కడ 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి ప్రతి చట్టంలో కూడా. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు ఇప్పుడు బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొంత భాగం చూసినాం. కొద్దిగా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా కొంత రాజ్యాంగ సవరణలు కాంటెంపరీ ఇష్యూస్ కాబట్టి కొంత వెనక నుంచి ముందుకు పోయే ప్రయత్నం చేద్దామని ముందు క్లాస్లో చెప్పుకున్నాం. దాన్ని ఏ విధంగా చూడాలనేది ఒకసారి మీకు క్లాస్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి. ఇప్పుడు ఒక్కసారి 2-3 మినిట్స్లో అది కూడా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఎలాగ బిట్టుపడే అవకాశం ఉందో చూడండి. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్లో మనం వెనక నుంచి ముందుకు పోదాం. ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణలు 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని సవరించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది రాజ్యాంగ సవరణ చట్టాలు అంటాం. ఆ రాజ్యాంగ సవరణలు ఇప్పటివరకు 102 సార్లు జరిగినాయి. అందుకనే వాటిని 102 రాజ్యాంగ సవరణ చట్టాలు, రాసాచ చట్టాలు, అమెండ్మెంట్ యాక్ట్స్ ఏఏగా పిలవడం జరుగుతుంది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం కానించి వెనక వచ్చే ప్రయత్నం చేద్దాం. పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 102వ రాజ్యాంగ సవరణ చట్టం బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించింది. దేనికి? బీసీ కమిషన్కు. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది కదా బీసీ కమిషన్, ఇది మొన్నటి వరకు కూడా ఇది ఒక చట్టబద్ధ సంస్థ. కానీ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2017లో జరిగినటువంటి సవరణ చట్టం, దీని ద్వారా బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. ఆర్టికల్ 340 బీసీ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 340 బీసీ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఇది 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. 2017లో ఈ విధంగా రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది కదా, ఇది కూడా రాజ్యాంగ సవరణ చట్టమే. ఇది 2016లో తీసుకురావడం జరిగింది. జిఎస్టీని ఇండియాలో ప్రవేశపెట్టడం కోసం రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. ఇది జిఎస్టీకి సంబంధించిన సమాచారం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే జిఎస్టీ అనేది చెప్పుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ను భారత్లో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం 101వ. అదేవిధంగా 100వ రాజ్యాంగ సవరణ చట్టం. 100వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి భారత్ బంగ్లాదేశ్ భూభాగ మార్పిడి. భారత్ బంగ్లాదేశ్లో భూభాగ సరిహద్దు మార్పిడి 100వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది 2015లో జరిగింది. భారత్ బంగ్లాల భూ సరిహద్దు మార్పిడి 2015లో జరిగింది. సరిహద్దు మార్పిడిలో భాగంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. ఇది 100వ రాజ్యాంగ సవరణ చట్టం. 99వ రాజ్యాంగ సవరణ చట్టం కొలీజియం వ్యవస్థ రద్దు అనేది ఉండే, కానీ ఆ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లదని కొట్టేయడం జరిగింది. కాబట్టి అంత ఇంపార్టెంట్ ఏం కాదు చట్టం. 98వ రాజ్యాంగ సవరణ చట్టం. 98వది వచ్చేసి రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి
హైదరాబాద్ ప్రాంతం ఏదైతే కర్ణాటకలో మిగిలిపోయిందో ఆ కర్ణాటకలో మిగిలిపోయినటువంటి పాత హైదరాబాద్ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ఆ హైదరాబాద్ ప్రాంతం ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళ అభివృద్ధి కొరకు గవర్నర్ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. కర్ణాటక గవర్నరు పాత హైదరాబాద్ ప్రాంతం కర్ణాటకలో ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి గవర్నర్ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని 98వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఇది 2014లో చేయడం జరిగింది. 2014లో చేయడం జరిగింది. సో ఈరోజు 1, 2, 3, 4, 5 రాజ్యాంగ సవరణ చట్టాలు చెప్పినాం. 98వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి హైదరాబాద్ పాత హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో కర్ణాటకలో ఆ కర్ణాటకలో ఉన్నటువంటి పాత హైదరాబాద్ ప్రాంతానికి గవర్నర్ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది 98వ రాజ్యాంగ సవరణ చట్టం. కర్ణాటక గవర్నర్ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాడు. 99వది కొలిజియం వ్యవస్థ రద్దు. 100వది భారత్ బంగ్లాదేశ్ భూభాగాలు అండి. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏదైతే రెగ్యులేటింగ్ యాక్టు దాంట్లో ఉన్నటువంటి లోపాలు, అదేవిధంగా ఫిట్స్ ఇండియా యాక్టు సంబంధించిన సమాచారం, రేపు చార్టర్ చట్టాలకు సంబంధించిన సమాచారం 1793, 1813, 1833, అదే 1853 ఇది రేపు చార్టర్ చట్టాలకు సంబంధించిన సమాచారం చూద్దాం. అదేవిధంగా ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 5 భాగాలు ఆ పార్ట్స్కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆ రాజ్యాంగ సవరణలు ఏదైతే ఉందో 102, 101, 100, 99, 98 రాజ్యాంగ సవరణల వరకు తెలుసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఎంతో కొంత భాగాన్ని కంపల్సరీ మీకు ఎగ్జామ్ వరకల్లా ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఓరియంటేషన్ సబ్జెక్ట్ని క్లాసులని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీ ఫ్రెండ్స్కు క్లాసులను మీరు దీనికోసం చేయాల్సింది ఒకే ఒక పని, నా వీడియోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండండి. నా వీడియోస్కు వ్యూస్ తక్కువగా ఉన్నప్పుడు నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. మీరు కంపల్సరీ ఎవరైతే మీ అభ్యర్థులు మీ ఆస్పిరెంట్స్ తోటి ఆస్పిరెంట్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నాకు సబ్స్క్రైబర్స్ని పెంచే ప్రయత్నం చేయండి. ఇది అండి మీ బాలాచరపైన మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.